హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాని ఎడిటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుల్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ ఇలా రావడం అనేది జరుగుతుంది. గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ గ్రూప్ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. కలర్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఎవరి పిక్స్ అయితే పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. ఈ 4 గ్రూపులకు అనేది సేమ్ ఇలానే మనం ఇమేజ్ అనేది ఇచ్చుకోండి. మనం ఎవరి పిక్స్ అయితే పెట్టాలనుకుంటున్నామో వారి పిక్స్ అనేది పెట్టేసుకోండి. ఇలా వస్తే మూవ్ అండ్ ర్యాంక్ సెలెక్షన్లోకి వెళ్ళి ఇలా కిందికి ఎంత ఇమేజ్ కావాలో అంత జరుపుకోండి. మళ్ళీ థర్డ్ గ్రూప్ ఎడిట్ గ్రూప్ ఇమేజ్ కలర్ ఫిల్ సేమ్ ఇలానే మనకు ఎంత పిక్ కావాలో 6 పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ సెకండ్ గ్రూప్ ఉంటుంది. ఈ 4 ఇమేజెస్ అనేది ఇలా చేసుకోండి. మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చాక ఇలా ఎఫెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. కిందికి స్క్రోల్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేయండి. కలర్ ఫిల్ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనం ఇమేజ్ ఇచ్చుకోవాలి. ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ టైప్ చేయండి. ఇలా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మనం అనేది దీనికి షేక్ ఎఫెక్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఆల్రెడీ. కాబట్టి మనం మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. ఇలా మనకు ఎన్ని పిక్స్ అయితే ఉంటాయో అన్ని పిక్స్కి అనేది ఇలా ఇచ్చేసుకోండి. మనకు మ్యాక్సిమం ఒక 15 పిక్స్ అనేది యూజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఆ 15 పిక్స్ అనేది తీసుకుంటే చాలు. మనం వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎండింగ్ ಮಾಡಿ చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చుద్దని అనుకుంటున్నా ఫ్రెండ్స్. సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. సో అందుకే వీడియో చేయడం అనేది జరిగింది సాంగ్ మీద. కలర్ ఫిల్ నెంబర్ మీద ట్యాప్ చేయండి. కిందికి స్క్రోల్ చేసుకోండి. ఇలా మనకి ఎక్కడైతే ఇమేజ్ ఉన్నదో అక్కడికి వెళ్ళండి. మనం అన్ని ఇమేజెస్ని ఇలానే పేస్ట్ చేసుకోవాలి. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కన్ఫర్మ్గా నచ్చుద్ది. మీకు ఒకవేళ ఈ పిక్స్ కావాలంటే టెలిగ్రామ్లో పెట్టేస్తా ఫ్రెండ్స్. అందులోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి.